హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ ప్రాణం పోయింది. తొడ భాగంలో గడ్డ తొలగింపునకు ఆసుపత్రికి వెళ్లిన రోగికి 2 సార్లు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఘటనపై బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై న్యాయ పోరాటం చేస్తామంటున్న బాధితులతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. సాంబయ్యకి అసలు ఏమైంది, వచ్చిన ట్రీట్మెంట్ ఏంది, జరిగిన ట్రీట్మెంట్ ఏంది, అసలు చనిపోవడానికి గల కారణాలు, అసలు ముఖ్యంగా యశోద హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యమేనా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటారు? 7th రోజు మేము అడ్మిట్ అయ్యామండి. అది కాలుకున్న చిన్న తొడ మీద ఉన్న ఒక చిన్న గడ్డ గురించి వచ్చాడు మా ఫాదర్. అది హాస్పిటల్లోకి వెళ్ళాక మాకు మా డాడీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ని, లోకల్ డాక్టర్స్ని కలిశాడు. కలిస్తే అన్న ఇది చిన్న గడ్డ, ఇది కట్ చేసి తీసేస్తే రేపు సాయంత్రం వరకు అయిపోతుంది, ఎల్లుండి నువ్వు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు భద్రత ఉంది కదా మనకి, ఎట్లాగో అట్లాగే మెడికల్ టెస్ట్ కూడా చేసుకుంటే ఎట్లా రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నాం, ఇప్పుడు ఇంకా 1 year 1.5 years సర్వీస్ ఉంది అనే ఉద్దేశంతో హైటెక్ సిటీకి వచ్చాడు. యశోద హైటెక్ సిటీకి వచ్చి సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది గడ్డ ఉంటే వాళ్ళు ఏం చేశారు, సరే సార్ చేద్దాం, అదేం ప్రాబ్లం లేదు అన్నారు. బట్ ఇనిషియల్ ఎవాల్యూషన్ రిపోర్ట్స్ దగ్గర వాళ్ళు తప్పు ఏం చేసుకున్నారంటే ఫస్ట్ దాన్ని బయోప్సీ టెస్ట్ చేయలేదు. ఆ గడ్డ ఎంత సివియారిటీ ఉంది, ఏదైనా సివియర్ నర్వ్కి అటాచ్ అయి ఉందా, దాన్ని తీస్తే మన ప్రాణ ప్రమాదమా లేకపోతే నార్మలేనా అని ఎవాల్యూషన్స్ చేసుకోలేదు. అది బయోప్సీ లేదు, డైరెక్ట్ సర్జరీకే అనౌన్స్ చేసుకున్నారు. మా నాన్న కూడా సర్జరీ అని చెప్పేసి జాయిన్ అయిపోయాడు. 7th రోజు జాయిన్ అయిపోయాడు, 7th March జాయిన్ అయిపోయాక ఒక 2 days అయిపోయినాక 9th రోజు సర్జరీ అని చెప్పారు. 8th రోజు నైట్ నుంచి ఏం తినకుంటున్నారు, తినొద్దు అని చెప్పారు, రేపు సర్జరీ ఉంది మీకు అని చెప్పి. సర్జరీ హాల్లోకి వెళ్ళినాక మా నాన్నకి బీపీ షూటప్ అయిపోయింది. 210 220 వచ్చింది. 220 బీపీ వచ్చినాక అనెస్థీషియా డాక్టర్ ఏం చెప్పారు, సార్ ఇది మీకు సర్జరీ సూటబుల్ కాదు, ఇప్పుడు మీకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, ఇంత బీపీలో మేము అనెస్థీషియా చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయని డాక్టర్ చెప్పాడు. సరే సార్ అని వెనకకి వచ్చేసాడు. వెనకకి వచ్చే ముందు డాక్టర్ ఏం చెప్పారు, మళ్ళీ నెక్స్ట్ సర్జరీ ఎప్పుడు ఉంటుంది సార్, మరి ఎప్పుడు పెడతామంటే ఒక 3-4 days పట్టచ్చు, ఇంకెక్కువనన్నా పట్టచ్చు, కానీ మీ బీపీ నార్మలైజ్ అయినాకనే చేద్దాము, ఇంత రిస్క్లో చేయొద్దు అని చెప్పాడు. రూమ్కి వచ్చినాక ఆ సర్జరీ చేసే డాక్టర్ కార్డియాలజిస్ట్ అండ్ న్యూరాలజీకి క్లియరెన్స్ కోసం అప్లై చేస్తే కార్డియాలజీ డాక్టర్ రాలేదు, ఒక బీపీ ట్యాబ్లెట్ మాత్రమే పంపించాడు. ఆ బీపీ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పి నెక్స్ట్ డే అని ఎప్పుడన్నా కానీ చూసుకుందాం అన్నట్టు ఆనే ఉన్నాడు. న్యూరాలజీ డాక్టర్ వచ్చేసి కేవలం మన ఇప్పుడు ఈ 210 బీపీ వస్తే మన బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని ఛాన్సెస్ ఉన్నప్పుడు అని బ్రెయిన్ రిలేటెడ్ ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ చేయలేదు. డైరెక్ట్ అని ఏం చెప్పాడు, నార్మల్ ఒక ఫింగర్స్ చెక్ చేయడం కానీ, హ్యాండ్ గ్రిప్ చెక్ చేయడం కానీ, అట్లా బేసిక్ చెక్ చేసుకొని ఓకే యూఆర్ సూటబుల్ ఫర్ సర్జరీ అని చెప్పేసుకొని ఆయన కూడా క్లియర్ అవుట్ చేసుకున్నాక నెక్స్ట్ డే మధ్యాహ్నమే మీకు సర్జరీ ఉందని సాయంత్రం వచ్చి 5 o'clock ఒక అమ్మాయి చెప్పేసింది నర్సు, ఒక బ్రెడ్ పాలు ఇచ్చేసి మళ్ళీ మీరు ఉండాలి అన్నారు. అప్పటికి మా నాన్న 2 days అయింది ఫాస్టింగ్లో అండి. సో మళ్ళీ నెక్స్ట్ డే సర్జరీ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. మధ్యాహ్నం తీసుకెళ్ళిపోయి సర్జరీ చేసినాక బయటికి వచ్చినాక 2 hours అబ్జర్వేషన్లో పెట్టుకొని మా రూమ్కి పంపించేస్తారు. 20 minutes దాటలేదు, బ్లడ్ మొత్తం బ్లడ్. అది కూడా ఎవరు చూసారు, నేను చూసాను. నాన్న నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని చెప్తే నేను లేచి నిల్చోగానే బెడ్ మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది బెడ్షీట్ కింద. బెడ్షీట్ లేపి చూసేసరికి మొత్తం బ్లడ్డే ఉంది. డాడీ నీకు పెయిన్ వస్తలేదు అంటే లేదు నాకేం తెలుస్తలేదు అంటే స్టిల్ హీజ్ అన్ అనెస్థీషియా తెలుస్తలేదు. ఆ బ్లడ్ చూసి నేను వెంటనే డాక్టర్ దగ్గరికి ఊరికి ఇంత బ్లడ్ వచ్చింది కదా, మరి ఏంటి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చి అది ఓపెన్ చేసి చూస్తే సివియర్ బ్లడ్ లాస్. దానికి మీ అనుమానాలు ఏంటి? అసలు ఎప్పటి నుంచో మీరు యశోదలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు, అంటే తీసుకుంటున్నప్పటికీ కూడా ఇవన్నీ ఒక దగ్గర ఫ్లక్చువేట్ అయ్యాయి, మీ అనుమానాలు ఏంటి? అంటే స్టిల్ దే సెడ్ నో ఛాన్సెస్, ఇంకో మా అంటే 2-3 days అన్నారు. అంత బ్యాగ్ ఎట్లా చెప్తారు సార్ మీరు? మేము వచ్చి కూడా 3 days కూడా అవుతలేదు, 4 days కూడా అవుతలేదు. మేము వచ్చింది తొడ సర్జరీ గురించి, మీరేమో డెత్ దాకా తీసుకెళ్ళి ఏవేమో మాట్లాడుతున్నారు. లేదు పవన్, ఇప్పుడు ఒక ఈ సిచ్యువేషన్లో మా మదర్ కానీ మా ఫాదర్ కానీ ఉంటే ఈ ట్రీట్మెంట్ ఆపేసి మా ఇంటికి తీసుకుపోయి ఫ్యూనరల్ చేసుకుంటాను నేను. ట్రీట్మెంట్ అయితే ఇంత అగ్రెసివ్ ట్రీట్మెంట్ మా వాళ్ళకైతే చేపియ్యా. ఇంకో డాక్టర్ వస్తాడు, ఇట్లనే ఒక సిచ్యువేషన్ ఉంటే ఒక అమ్మాయికి మేము ఇట్లా టాబ్లెట్ ఇచ్చేసి చంపించినాం, ఎందుకు లైఫ్ టైం ఉట్టే డిపెండెన్సీ పెరుగుతుంది అని ఇంకో డాక్టర్ మోటివేట్ చేయడం. అంటే మా బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో సార్ ఇవన్నీ వద్దు, మా నాన్న ఏ కండిషన్ ఉన్నా తీసుకుపోతా,
ఆ దేవుడిని పూజ గదిలో బొమ్మలు పెట్టుకున్నట్టే మా నాన్నని మంచిగా చూసుకుంటా నేను అని చెప్పిన. అయినా వాళ్ళు వినలేదు. 2-3 డేస్ టైం వేస్ట్ చేసి టైం పాస్ చేసుకున్నారు. లాస్ట్ మూమెంట్లో బీపీ డౌన్ అవుతుందని చెప్పారు. బీపీ డౌన్ అవుతుందని చూసుకుంటూనే ఉన్నాం. మా కళ్ళ ముంగటనే బీపీ 60, 50, 40, 30, 20 వెళ్ళిపోయింది. 15 దాకా వచ్చింది. 15 తర్వాత దే స్టార్టెడ్ డూయింగ్ సిపిఆర్. 20 మినిట్స్ చేశారు. ఆ సిపిఆర్ అయిపోయినాక చూడండి అక్కడ లైన్ వస్తుంది కదా, అయిపోయింది. ఒకవేళ మన సిపిఆర్ చేస్తే నో యూజింగ్ కాను, ఇంకేమైనా చేయండి సార్, ఏమైనా చేయండి అంటే, హలో సార్ లీవ్ మెడికల్ టర్మ్స్ టు అస్, మీరు ఇంకేం మాట్లాడకండి అంటే, అది చేసి సిపిఆర్ అని ఇంకేదైనా ఇంకోసారి చేయండి అన్న. మళ్ళీ 20 మినిట్స్ చేశారు. మళ్ళీ పిలిచి మళ్ళీ లైనే వస్తుంది, ఈజ్ నో మోర్ అని చెప్పారు. సింపుల్గా స్టార్టింగ్ ఒక లెగ్ దగ్గర వచ్చిన గడ్డ నుంచి వచ్చిన పేషెంట్ని నువ్వు లాస్ట్ దాకా చూసి మెడికల్ నెగ్లిజెన్స్ చేసుకుంటే చంపేసినావు. క్వశ్చన్ చేసినావు అనుకో, నువ్వు అన్నిటికన్నా కన్సర్న్ చేసినావు కదా అని క్వశ్చన్